అందరికీ నమస్కారం. ఈరోజు తుళ్ళూరు మండలం అయినవోలు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామసభ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సిఆర్డిఎల్ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల నిర్మాణానికి అభివృద్ధికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ గ్రామాభివృద్ధి కోసం తయారు చేయటం, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నిటినీ గ్రామ ప్రజల ముందు ఉంచటం, దానిలో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు సూచనలు కానీ ఉన్నట్టయితే దాన్ని ప్రజాభిప్రాయం ద్వారా తెలుసుకోవటానికి కోసం ఈరోజు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారితో కలిసి ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాను. గ్రామంలో కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ గ్రామంలో మొత్తం రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, కొత్త ఎలక్ట్రికల్ పోల్స్ కానీ వేయటం జరుగుతుందని సమాచారం ద్వారా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేసి చూపించిన మాట తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్రామం గుండా వెళ్ళే రోడ్ల వల్ల ఒక 20-22 మంది ఇబ్బంది పడే వాతావరణం ఉంది. వాళ్ళు రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. వారికి ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళని ఖాళీ చేయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్ అభివృద్ధి గురించి మెరకతోలు ఇచ్చాలని చెప్పి అడిగారు. కొంత శ్మశానం కూడా పోతుంది, రోడ్లలో పోతుంది కాబట్టి ఆల్టర్నేటివ్గా శ్మశానం అడిగారు. దాని మీద కూడా నిర్ణయం 1-10 రోజుల్లో నిర్ణయం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ రకంగా గ్రామాల్లో జరిగే మౌలిక అభివృద్ధి కోసం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని దానిలో జరగబోయే మంచి చెడుల గురించి విశ్లేషించి మంత్రి గారు స్వయంగా విచ్చేసి గ్రామ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.